ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీఏడీకి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవని కూడా జీఏడీకి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీఏడీకి అటాచ్ చేశారు. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సాయి ప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ ప్రభుత్వం వీరిద్దరిని నియమించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిలను ప్రభుత్వం నియమించింది. ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిని జీఏడీకి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవని జీఏడీకి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీఏడీకి అటాచ్ చేశారు. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సాయి ప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్లను ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిలను ప్రభుత్వం నియమించింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, నిన్న తెలంగాణలో ఐపీఎస్ల, నిన్నగాక మొన్న తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల బదిలీలు చూస్తున్నాం. మొత్తానికి అన్ని శాఖలని కూడా బదిలీలు చేసినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? అంటే సునీల్, ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించి వైసీపీ ప్రభుత్వంతో అంటగాగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ ప్రభుత్వం అయితే మాత్రం, టీడీపీ గవర్నమెంట్ అయితే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళని ప్రక్షాళన చేసే ప్రక్రియ అయితే చేపట్టింది. దీంట్లో భాగంగానే ఐఏఎస్లను అయితే కూడా బదిలీకి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం గతంలో ఈ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీలక్ష్మిని ఈ జీఏడీకి ప్రజెంట్ ఉన్నట్టు పోస్టింగ్ నుంచి రిలీవ్ చేయడమే కాకుండా జీఏడీకి అటాచ్ చేయడం జరిగింది. అలాగే ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి రజిత్ భార్గవ్, ఇతను ఎక్సైజ్ శాఖకి సంబంధించి కూడా ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. అతన్ని కూడా జీఏడీకి అటాచ్ చేశారు. తర్వాత సాయి ప్రసాద్, ఇతను ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఇతన్ని కూడా బదిలీ చేయడం జరిగింది. ఇక శశిభూషణ్ కుమార్ ఐఏఎస్, ఇతను కూడా ప్రధాన కార్యదర్శిగా పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ లో నియమింపబడటం జరిగింది. పోస్ట్ కోసం చూస్తున్న బుడిద రాజశేఖర్ కి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా ఇవ్వటం జరిగింది. ఇక వైఎస్ గోపాలకృష్ణ ద్వివేదిని బదిలీ చేశారు. ఇక అనిల్ కుమార్ సింఘాల్, ఇతను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బదిలీ చేయబడ్డారు. ఇతనైతే మాత్రం ఇక గోపాలకృష్ణ ద్వివేది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతన్ని కూడా బదిలీ చేయడం జరిగింది. సర్వీస్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేయడం జరిగింది. ఇక ప్రవీణ్ ప్రకాష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పనిచేశారు. ఇతను జీఏడీకి అటాచ్ చేశారు. తదుపరి పోస్టింగ్ వెయిట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక సిద్ధార్థ్ జైన్, ఇతను కూడా బదిలీ చేశారు. ఈ పోస్టింగ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొత్తంగా కూడా ఇది డిపార్ట్మెంట్ కి సంబంధించి అరుణ్ కుమార్ కి ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక సౌరభ్ గౌర్, కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి బదిలీ చేయబడ్డారు. అంటే తను ప్రవీణ్ ప్రకాష్ కు సంబంధించిన పోస్ట్ లో ఇతన్ని అటాచ్ చేసినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే కోనా శశిధర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేయబడి పోస్టింగ్ అయితే ఇతనికి ఇవ్వడం జరిగింది. అదనపు బాధ్యతలు ఇతనే నిర్వహిస్తూ ఉంటారు. ఇక బాబు, ఇతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతనికి వ్యవసాయ శాఖ కేటాయించడం జరిగింది. భాస్కర్ కాటంనేని ఐఏఎస్, ఇతనికి సంబంధించి ఇక వైఎస్ వివేక యాదవ్ ఐఏఎస్ బదిలీ చేయడం జరిగింది. ఇక ప్రద్యుమ్న, ఈయన ఐఏఎస్, ఇతన్ని కూడా బదిలీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పోస్టింగ్ ఇవ్వటం కూడా జరిగింది. ఇక
పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎం జానకిని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. అలాగే ఎంఎం నాయక్ ఐఏఎస్ ఇతను కమిషనర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రభుత్వ పశువుల శాఖ బదిలీ చేయబడ్డాడు. ఇక ఈ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ ఇతను తిరుపతికి సంబంధించి కలెక్టర్ గా ఇవ్వటం, అతను పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. ఇక డి మురళీధర్ రెడ్డి ఐఏఎస్ ఇతను ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేయబడ్డాడు. తదుపరి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు ఇతన్ని అటాచ్ చేయడం అయితే జరిగింది. అంటే ప్రత్యేకించి కూడా ఎవరెవరైతే గత ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రభుత్వం చెప్పినటువంటి చట్టానికి లోపలి కాకుండా కూడా సర్వీస్ బ్రేక్ చేస్తూ ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వాధికారులు అయ్యి కూడా పాలకులకి అంటకాగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఐఏఎస్ లో సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి రవికృష్ణ, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సమూలంగా ప్రక్షాళన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ చెప్పారు. ఈ 19 మందితోనే సరిపడతారా, లేదు ఇంకా చాలా మంది బదిలీలు అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇది ఫస్ట్ వార్నింగ్ బెల్ లాంటిది ఇప్పుడు చేసినటువంటి ఏదైతే ఈ బదిలీలు ఉన్నాయో. కానీ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా పెద్ద లిస్టే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి గత ప్రభుత్వంలో రూల్స్ బ్రేక్ చేసి ఇది చట్టాన్ని అతిక్రమించి ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలిచి ప్రజల్ని ఇబ్బంది పడే విధంగా కూడా చట్టాలకి మార్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకునేందుకు ఇప్పుడు చంద్రబాబు అయితే రెడీ అయిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మాత్రం ఎవరెవరైతే టాప్ లిస్ట్ లో ఉన్నటువంటి టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేశారు. మిగతా వాళ్ళకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా ఇంకా ఏ డిపార్ట్మెంట్లో బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది రవికృష్ణ? ప్రధానంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎస్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా అంతగానట్టుగా కూడా అది ఖచ్చితంగా కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చెప్పాలంటే మాత్రం దీనికి సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడికే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు వచ్చి మన గవర్నమెంట్ వచ్చినా కూడా పోలీసులు ఇంకా కూడా అరాచకాలు సృష్టిస్తున్నారు అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు వీళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా పూర్తిగా హ్యాంగ్ ఓవర్ లో ఉంది. ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి తెప్పిస్తాను. ఎవరెవరైతే ప్రజల్ని ఇబ్బందులు పెట్టారో, అనవసరంగా కూడా కేసులు బనాయించారు, రూల్స్ అతిక్రమించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నాయకులు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల సిబ్బంది అంటే ఐపీఎస్ దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ వరకు కూడా గత ప్రభుత్వంలో టీడీపీకి సంబంధించిన నాయకుల్ని అక్రమ కేసులో బనాయించి వాళ్ళని టార్చర్ చేశారని భావించారు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ భూములు కూడా వాళ్ళ అన్యాక్రాంతం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నప్పుడు వాళ్ళకి బాస్ గా నిలిచారు. ప్రజలు ఇచ్చినటువంటి మాకు సంబంధించిన ఆస్తి అని ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని కూడా బేఖాతరు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరి మీద కూడా కంపల్సరీగా కూడా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. అంటే ప్రతి డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ అనే కాదు, ఎక్కడెక్కడైతే ప్రజలను ఇబ్బందులకు గురి చేశారో గత ప్రభుత్వంలో వైసీపీకి అండగా నిలిచి రూల్స్ బ్రేక్ చేసినటువంటి డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల సిబ్బంది అందరి మీద కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అందరికి సంబంధించిన లిస్ట్ అయితే ప్రిపేర్ అవుతుందని కూడా మనకు తెలుసు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిని జీఐడీకి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవని కూడా జీఐడీకి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీఐడీకి అటాచ్ చేశారు.
ఇక జలవనరుల ప్రత్యేక కార్యదర్శిగా సాయి ప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్లను ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదులను ప్రభుత్వం నియమించింది. ఇక దీనికి సంబంధించి ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగినాయి. మొత్తానికి వైసీపీ ప్రభుత్వానికి మేలు చేసినటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఏ విధంగా చూడాలి దీన్ని? 19 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా అనుకుంటున్నాం. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏపీలో ఐఏఎస్లు బదిలీలు జరిగే 19 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అదే ఇందులో వైసీపీకి సపోర్టింగ్ గా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, అలాగే రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రసాద్, ఈ ముగ్గురికి పోస్టింగ్ లేకుండా జీఏడీకి అటాచ్ చేసింది ప్రభుత్వం. మరోపక్క జనవనరులకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్, అలాగే ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా, అలాగే ఏదైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఆ విధానానికి సీనియర్ ఐఏఎస్ అయినటువంటి శశిభూషణ్ కుమార్ను ముఖ్య కార్యదర్శిగా నియమించినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ హయాంలో చట్టం తీసుకున్నటువంటి ఐఏఎస్లకు మాత్రం పోస్టింగ్ లేదు. ఆ ముగ్గురిని పక్కన పెట్టినటువంటి ప్రభుత్వం దాదాపు 19 మందిని ఇప్పుడు బదిలీ చేసింది. ఇందులో ప్రద్యుమ్న, అంటే గతంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా పనిచేసినటువంటి ప్రద్యుమ్నకు ఇప్పుడు మళ్ళీ అదే బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన్ని ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ కార్యాలయానికి సంబంధించి, అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యదర్శిగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఒక కలెక్టర్ ని, అంటే జిల్లా కలెక్టర్ జోలికి వెళ్ళలేదు. ఇందులో కేవలం సెక్రటరీ క్యాడర్ లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం తిరుపతి కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ ని బదిలీ చేసింది. ఆయన్ని కమిషనర్ మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించినటువంటి కమిషనర్ డైరెక్టర్ గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన స్థానంలో ప్రస్తుతం తిరుపతి జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కి అదనపు బాధ్యతలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజు, అయితే రాజు కీలకంగా కనబడేటువంటి ఆర్థిక శాఖకు సంబంధించి అందులో కూడా వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం జానకి నియమించడం జరిగింది. సో అందులో కూడా ప్రక్షాళన కనబడేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ దాని గురించి, ఆర్థిక శాఖ గురించి, అందులో నియమితులైనటువంటి అధికారుల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు 2005 బ్యాచ్ చెందినటువంటి జానకిని ప్రస్తుతానికి పోస్టింగ్ కోసం ఆమె వెయిట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఆమెకు పోస్టింగ్ ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఆమెను కార్యదర్శి, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కార్యదర్శిగా నియమించింది. అయితే ఈ పోస్టు మొన్నటి వరకు కూడా సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఈస్టర్న్ రైల్వే నుంచి, అంటే కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చారు. డిప్యూటేషన్ మీద వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసేటువంటి సందర్భంలో అనేక అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ వైసీపీకి అంటగాడమే కాకుండా వైసీపీ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా బిల్లులు ఇచ్చి కాంట్రాక్టర్లని పక్కన చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆయన మీద అనేక కేసులు కూడా నమ్ముకుంటే ఆయన రిలీవ్ కావద్దని చెప్పినా సరే ఆయన రిలీవ్ అయిపోయి ఈ నెల 13వ తేదీన ఈస్టర్న్ రైల్వేలో ఆయన జాయిన్ అయిపోయినట్లు పరిస్థితి. మరి అలాంటి కీలకమైనటువంటి శాఖను ప్రస్తుతానికి 2005 బ్యాచెస్ చెందినటువంటి జానకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. సో ఈ కీలకమైనటువంటి శాఖస్ ఖచ్చితంగా జానకి, అంటే 2005 బ్యాచెస్ సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి నేపథ్యంలో సో ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పేసి ఇప్పటికీ గుర్తించినటువంటి ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వంలో ఎవరికైతే అప్రధాన్యం ఉన్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులుగా ఉంచారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎదుటి, అంటే లూప్ లైన్ లో పెట్టినటువంటి అధికారులందరూ కూడా గుర్తించి ఇప్పుడు వాళ్ళకి ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖలు కూడా కేటాయిస్తున్నట్టు సిచ్యువేషన్. గతంలో చంద్రబాబుకి అత్యంత సాన్నిహితంగా ఉంటూ ఆయన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి సిద్ధార్థ్ జైన్ ఖచ్చితంగా ఆయన కూడా సీఎంఓలోకి వెళ్తారని చెప్పేసి భావించినప్పుడు కూడా ఆయన్ని ప్రస్తుతానికి సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి సెక్రటరీగా ఆయన నియమించినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి చూస్తున్నట్లయితే కేవలం ఈ 19 మంది మాత్రమే కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక స్థానాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరూ కూడా 1-2 రోజుల్లో బదిలీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు ముఖ్యమైనటువంటి శాఖలు, అంటే సిబిడికి సంబంధించినటువంటి జేఈఓలు కావచ్చు, అంతేకాకుండా ఇతర ఐఏఎస్ అధికారులు ఎక్కడైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా
తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి శాఖల్లో ఎవరైతే వైసీపీతో అంటకాబట్టి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారో సో వాళ్ళందరి పట్ల ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది ఇక్కడ తెలిసింది. ఎందుకంటే ఇవాళ ఇచ్చినటువంటి 19 మంది కూడా ముగ్గురు ఎవరైతే శ్రీలక్ష్మి కావచ్చు, అంతేకాకుండా ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళంతా కూడా వైసీపీలో వాళ్ళకి అంటే ఆ హయాంలో చట్టం తిప్పినటువంటి ఐఏఎస్ అధికారులు. సో వాళ్ళని పక్కన పెట్టారంటే సో ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరిక అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైతే వైసీపీ హయాంలో భారీ ఎత్తున వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వ్యవహరించారో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ కూడా సో వాళ్ళకి ఖచ్చితంగా అప్రధానమైన శాఖలు కావచ్చు, అంతేకాకుండా పోస్టులు ఇచ్చేటువంటి అవకాశాలు లేవు అనేది ఇవాళ ప్రాసెస్ ద్వారా వస్తున్నటువంటి. రైట్ రాజు, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విల్ బి రైట్ బ్యాక్. స్టే